నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏళ్లుగా సేవలందించిన MiG-21 కు చారిత్రక వందనం. వైమానిక దళం ప్రత్యేక సన్నాహాలు. చంద్రగ్రహణం ఎఫెక్ట్. మూతబడ్డ వైష్ణవాలయాలు, శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు. స్విమ్స్ డెంటల్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు వైసీపీ నేత టార్గెట్. నేటికి స్విమ్స్ ను వీడని వైసీపీ ప్రభావం. తిరుపతి జిల్లా రౌడీ షీటర్లపై ఎస్పీ హర్షవర్ధన్ రాజు నజర్. 785 మంది నేరస్తుల వేలిముద్రల సేకరణ. ఎస్వియు పద్మావతి వర్సిటీలకు ర్యాంకుల పంట. లిస్టు ప్రకటించిన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. వేడుకగా కాణిపాక బ్రహ్మోత్సవాలు. భక్తి శ్రద్ధలతో వాహన సేవలను తిలకిస్తున్న భక్తులు. అరుదైన చంద్రగ్రహణం. చంద్రుడు ముదురు ఎరుపు రంగులోకి మారబోతున్నాడు. గ్రహణం సమయాలు సెప్టెంబర్ 7న రాత్రి 8:58 ప్రారంభమవుతుంది. రాత్రి 11:41 గరిష్ట సంపూర్ణతను చేరుకుంటుంది. గ్రహణం నేపథ్యంలో ప్రముఖ ఆలయాలను మూసివేశారు. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 3:30 నుండి సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయం 12 గంటల పాటు మూసివేస్తున్నట్లు టీటీడీ బోర్డు ప్రకటించింది. గ్రహణానికి 6 గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయడం జరుగుతుందని తెలిపింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతంతో ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఆ తర్వాత పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అయితే తోమల సేవ, అర్చన వంటి కార్యక్రమాలు ఏకాంతంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఆ సమయంలో దర్శనానికి అనుమతి ఉండదని భక్తులు ఈ విషయాన్ని గమనించగలరని సూచించారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. జ్యోతిష్కుల ప్రకారం గ్రహణ సమయాన్ని అశుభంగా భావిస్తారు. కాబట్టి ఈ సమయంలో దేవాలయాలలో పూజలు, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించరు. చంద్రగ్రహణం కారణంగా దేవాలయాలలో దేవత దర్శనం సాధ్యం కాదు. అయితే గ్రహణాల సమయంలో అన్ని ఆలయాలు మూసివేయడం సర్వసాధారణం. అయితే తిరుపతి జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయంలో మాత్రం పూజలు జరుగుతూనే ఉంటాయి. గ్రహణ గండాలకు అతీత క్షేత్రంగా ఉన్న ఆలయంలో స్వయంభుగా వెలసిన మహాలింగానికి 9 గ్రహాలు, 27 నక్షత్రాలతో అలంకార కవచం ఉండటమే ప్రత్యేకం. ఈ చంద్రగ్రహణం వల్ల మన శ్రీవారి ఆలయం మూసివేయబడింది. 3:30 నుంచి రేపు ఉదయం 1:30 వరకు. ఆ తర్వాత 3 గంటలకి మిగిలినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో అర్చక స్వాములు వాళ్ళందరూ కూడా ఆలయ శుద్ధి చేసి ఆ తర్వాత భక్తులకి అనుమతించడం జరుగుతుంది. అప్పటి వరకు ఈ యొక్క ఆలయాన్ని మూసేయడం జరిగింది. ఈ ఆగమశాస్త్రం ప్రకారం పెద్దలు నిర్ణయించిన దాని ప్రకారం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. శాస్త్రబద్ధంగా 3:30కి ఈరోజు మనం క్లోజ్ చేయొచ్చని మన షెడ్యూల్ ప్రకారం ఎగ్జాక్ట్గా సేమ్ టైంలో మన ఆలయాన్ని మూసివేయడం జరిగింది. ఇప్పటి నుంచి 12 గంటలు అంటే రేపు మార్నింగ్ 1:30 దాకా కూడా క్లోజ్ చేసే ఉంటారు. రేపు 1:30 తర్వాత శుద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేసి 3 గంటలకు సుప్రభాతంతో ఈసారి ఏకాంతంగా స్టార్ట్ అవుతుంది. అలానే తిరుమలలో ఇప్పటికే వచ్చే చాలామంది కానీ కింద వాళ్ళు కానీ రేపు ఉదయం 2 గంటల నుంచి క్యూ లైన్లో అనుమతించబడుతుంది. దానికి అనుగుణంగా ఇప్పటికే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా కానీ ఇంటర్వ్యూ కానీ లేకపోతే రకరకాల పద్ధతుల్లో పిలిగ్రిమ్స్కి తెలియజేయడం జరిగింది. టీటీడీ చెప్పిన దాని ప్రకారం, సూచనల ప్రకారము అందరూ కూడా ఫాలో చేస్తే వాళ్ళకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అలానే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఏ రకమైన సమస్యలు ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మహాపూర్ణాహుతితో శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు ముగిశాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు ఆదివారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
మధ్యాహ్నం శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతి హోమం, కుంభ ప్రోక్షణ, నివేదన చేపట్టారు. ఉదయం 10 గంటల నుండి 11:30 వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారితో పాటు శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్కు శాస్త్రోక్తంగా స్వప్న తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత చక్ర తాళ్వార్ను పల్లకీపై ఊరేగింపుగా పద్మ పుష్కరిణి వద్దకు తీసుకెళ్లి శాస్త్రోక్తంగా చక్ర స్నానం నిర్వహించారు. చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 2:15 ఆలయ తలుపులు మూసివేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, ఆలయ అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్లు రమేష్, శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, సుభాష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ చంద్రగ్రహణం రావుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణ కారణముగా తలుపులు మూసివేయడమైనది. మరియు కుంభరాశి వారు ముఖ్యంగా ఈ యొక్క చంద్రుడిని చూడరాదు. మరియు విశేషంగా ఈ మా అమ్మవారు జాగటి మనుషులు కూడా ఈ యొక్క గ్రహణానికి చూడకూడదు. ఉదయమనే 4 గంటలకు ఆలయ తలుపులు తెరిచి ఆలయ శుద్ధి పుణ్యావచనాది కార్యక్రమం నిర్వర్తించి విశేషముగా సుప్రభాత సేవతో అమ్మవారు యథాప్రకారముగా మిగతా కార్యక్రమాలు జరుగు. కావున భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రార్థించు. చంద్రగ్రహణం కారణంగా స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని మూసివేశారు అధికారులు. శ్రీ స్వామివారి దేవస్థానం ఈరోజు చంద్రగ్రహణం కారణంగా ప్రధాన దేవాలయము, అనుబంధ దేవాలయములైన శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయము, శ్రీ వరదరాజ స్వామివారి ఆలయములను సాయంత్రం 4 గంటలకు మూసివేయడం జరిగింది. తదుపరి గ్రహణానంతరం రేపు 8వ తేదీ సోమవారం ఉదయం 4 గంటలకు ఆలయ శుద్ధి, పుణ్యాహవచనము, గ్రహణ శాంతి, అభిషేకము జరిపించిన తదుపరి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ప్రారంభం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. గ్రహణం కారణంగా, చంద్రగ్రహణం కారణంగా మన ప్రధాన దేవాలయాన్ని తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. మళ్ళీ రేపు మార్నింగ్ తెల్లవారుజామున 3 గంటల నుంచి అభిషేకంతో మళ్ళీ ప్రారంభమవుతుంది. సో అదేవిధంగా మనం చంద్రగ్రహణానికి 6 గంటల ముందు మనం దేవాలయాలు మూసేస్తాం కాబట్టి అదే ఆచారంలో ఇక్కడ కూడా మూసేయడం జరిగింది. మన అనుబంధ దేవాలయాలైన వరదరాజ స్వామి దేవాలయం, అదేవిధంగా శివాలయం కూడా మణికంఠేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా మనం 3 గంటల నుంచి దర్శనాలు ఆపేస్తున్నాం. కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక ఉత్సవాల్లో సిద్ధి బుద్ధి సమేతుడైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి రావణ బ్రహ్మ వాహనమును అధిరోహించి ప్రజలకు దర్శనమిచ్చారు. రాత్రి చంద్రగ్రహణం కారణంగా రావణ బ్రహ్మ వాహనం ఉభయదారులు మధ్యాహ్నంలోపు రావణ బ్రహ్మ వాహనంపై సిద్ధి బుద్ధి సమేతుడైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని అధిరోహించి కాణిపాకం పురవీధుల్లో ఊరేగించారు. శ్రీకాళహస్తి ఆలయం గ్రహణ గండాలకు అతీతం, దోష నివారణలో భక్తుల ఆదరణ పొందిన క్షేత్రం. గ్రహణకాల సమయంలో గ్రహణ శాంతి అభిషేకాలు జరిగే ఆలయం. రాహుకేతు సర్పదోష నివారణ క్షేత్రంగా విరాజిల్లుతున్న ఆలయం. గ్రహణ కాలంలో భక్తులకు స్వామివారి దర్శనం అందుబాటులో ఉండడం ఇక్కడ ప్రత్యేకం. గ్రహణకాల సమయంలో అన్ని ఆలయాలు మూసివేయడం సర్వసాధారణం. ఈ ఆలయం గ్రహణ గండాలకు అతీతం. శ్రీకాళహస్తి క్షేత్రం తిరుపతి జిల్లాలోని ఈ ఆలయం ప్రపంచవ్యాప్త ప్రసిద్ధి చెందిన ఆలయంగా మారింది. గ్రహణకాల సమయంలో అన్ని ఆలయాలు మూతవేయడం సర్వసాధారణమే. అయితే గ్రహణ గండాలకు అతీత క్షేత్రంగా ఉన్న ఆలయంలో స్వయంభుగా వెలిసిన శ్రీకాళహస్తీశ్వరుడి మహాలింగం 9 గ్రహాలు 27 నక్షత్రాలతో అలంకార కవచం ఉండడం ప్రత్యేకం. రాహుకేతు సర్పదోష నివారణ క్షేత్రంలో అమ్మవారి నడుముకు నాగాభరణం అలంకారంగా ఉండడంతో దోష నివారణ క్షేత్రంగా భక్తులను ఆకట్టుకుంటోంది. స్వయంభుగా వెలిసిన వాయులింగేశ్వరుడి ఆలయం గ్రహణ కాలంలో మూతపడని ఆలయంగా ప్రసిద్ధి చెందింది. గ్రహణకాల సమయంలో అన్ని ఆలయాలకు భిన్నంగా తెరిచి ఉండడం, ప్రత్యేకంగా గ్రహణ శాంతి పూజలు చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఇక రాహుకేతువుల ఆటలు ఈ క్షేత్రంలో సాగవన్న విషయాన్ని ఆలయ చరిత్ర చెబుతోంది. శిల్పకళతో చారిత్రక ఆలయంగా కూడా ప్రసిద్ధి చెందిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక కాళహస్తీశ్వరుడు ఆలయంలో దాదాపు 5 దశాబ్దాల క్రితం రాహుకేతు సర్పదోష నివారణ పూజలు ప్రారంభమయ్యాయి. ఇక రాహుకేతువుల ఆటలు ఈ క్షేత్రంలో సాగవన్న విషయాన్ని ఆలయ చరిత్ర చెబుతోంది. శిల్పకళతో చారిత్రక ఆలయంగా కూడా ప్రసిద్ధి చెందిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక కాళహస్తీశ్వరుడు ఆలయంలో దాదాపు 5 దశాబ్దాల క్రితం రాహుకేతు సర్పదోష నివారణ పూజలు ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ఇక్కడి ఆలయం ప్రాభవం పురాణ సహేతుకంగా ఎన్నో నామాలున్న రాహుకేతు సర్పదోష నివారణ క్షేత్రంగా ప్రసిద్ధి పొందుతోంది.
గతంలో రోజువారీ దీపాలు వెలిగించేందుకు కష్టాలున్న పరిస్థితుల్లో ఈ పూజలతో రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోని 11 ప్రముఖ ఆలయాల్లో ముందు వరుసలో స్థానం సంపాదించింది. రానున్న తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అధికారులతో తిరుపతి జిల్లా ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుపతిలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో తిరుమలలో గత శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగలేదని, అదేవిధంగా రాబో బ్రహ్మోత్సవాలలో కూడా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తిరుమలలోని బాలాజీ నగర్, పాప వినాశనం ఏరియాలలో నాకాబందీ నిర్వహించాలన్నారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా పిల్లలకు ట్యాగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. పోలీసులు సమన్వయంగా వారి విధులు నిర్వహించాలన్నారు. శ్రీవారి మెట్టు, అలిపిరి నడక మార్గాలలో మెడికల్ ఎమర్జెన్సీ భక్తులకు తలెత్తితే ఏ హాస్పిటల్కి వెళ్లాలో ప్లానింగ్ చేసుకోవాలన్నారు. బ్రహ్మోత్సవాలలో తలెత్తే ఏ చిన్న సమస్యనైనా పక్కా ప్రణాళికతో ముందుగా ఎదుర్కొనేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవి మనోహరాచారి, శ్రీనివాసరావు, డీఎస్పీలు వెంకటనారాయణ, భక్తవత్సలం, శ్యామ్ సుందర్, విజయ్ శేఖర్, రామకృష్ణాచారి, సిఐ సాదిక్ అలీతో పాటు ఇంటెలిజెన్స్ మరియు టీటీడీ విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా సుమారు 145 ఎకరాల్లో సూరప్ప కసం వద్ద వేసిన పద్మావతి నగర్లోని 277 ప్లాట్లు ఈ వేలం ద్వారా ఆన్లైన్ పద్ధతిలో 13వ విడత వేలం ప్రారంభమైంది. తుడా వారి కనీస ధర చదరపు గజం 14,000గా నిర్ణయించారు. తొలి రోజు అనూహ్య స్పందన లభించింది. తొలి రోజు ఎల్ఐజీ 9 ప్లాట్లు, హెచ్ఐజీ 3 ప్లాట్లు అమ్ముడుపోయాయి. ఈ వేలం ప్రక్రియను ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహిస్తామని తుడా కార్యదర్శి డాక్టర్ ఎన్వి శ్రీకాంత్ బాబు తెలిపారు. భూసేకరణ అధికారి ఎస్ సుజన, ఐసిసిఐ బ్యాంకు ప్రతినిధి ప్రవీణ్ ఆధ్వర్యంలో జరుగుతున్న వేలం ప్రక్రియను కార్యదర్శి పర్యవేక్షించారు. ఈ వేలంలో పాల్గొనదలిచిన వారు 1000 రూపాయలు కట్టి ఆన్లైన్లో ఈ నెల 16వ తేదీలోపు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని తెలిపారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా ఆధ్వర్యంలో సూరప్ప కసం వద్ద 145 ఎకరాల్లో పద్మావతి నగర్ అనే పేరుతో లేఅవుట్ వేయడం జరిగింది. ఇది రేణిగుంట మరియు తిరుచానూరు మధ్యలో హైవేకి సమీపంలో ఉంటుంది. ఈ లేఅవుట్లో మొత్తము 985 ప్లాట్లు ఇప్పటి వరకు డెవలప్ చేస్తే అందులో దాదాపుగా 633 ప్లాట్లు అమ్మడం జరిగింది. 12 విడతలుగా జరిగినటువంటి ఈ ఆక్షన్లో ఇప్పుడు ప్రస్తుతము 13వ విడత ఈ ఆక్షన్ నిర్వహించడం జరుగుతోంది. దీన్ని ఆన్లైన్ పద్ధతిలో వినియోగదారులు ఉపయోగించుకోవచ్చును. తొలుత 1000 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి www.tudaap.in అనేటువంటి వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా 1000 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బిడ్డర్ రిజిస్ట్రేషన్ అంటారు దీన్ని. ఆ తర్వాత ప్లాట్లు మా లేఅవుట్లో అక్కడ సిబ్బంది కూడా ఉన్నారు. మీరు స్వయంగా వెళ్తే అక్కడ ఏ ప్లాట్ నెంబర్లతో సహా చూసుకోవచ్చు. వాటిని ప్రతిరోజు 4వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ప్రతిరోజు వేలం పాటు వేయడం జరుగుతుంది. ఉదయం 10 నుంచి 2 గంటల వరకు, అదేవిధంగా 2 నుంచి 5 వరకు వివిధ నెంబర్లు కలిగిన ప్లాట్లకు ఒక రోజు కొన్ని ప్లాట్లు మాత్రమే, ఏ ప్లాట్లు అయితే ఆ నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్ల వరకు మీరు ఆ డేట్ ఎంచుకొని ఆ డేట్లో మీరు బిడ్లో పాల్గొనాల్సి ఉంటుంది. మీకు నచ్చిన ప్లాటు ఎంచుకొని ఆ ప్లాట్ ఏ రోజు అయితే వేలం వేస్తామో ఆ రోజు మీరు వేలంలో పాల్గొనవచ్చును. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ INRFలో ఎస్వియు పద్మావతి మహిళా యూనివర్సిటీకి ర్యాంకులు దక్కాయి. ఎస్వియుకు 47వ ర్యాంకు, పద్మావతి మహిళా యూనివర్సిటీకి 60వ ర్యాంకు దక్కింది. బోధన, పరిశోధన, విస్తరణ తదితర రంగాల్లో ఈ వర్సిటీల విశేష కృషికి గుర్తింపుగా ఈ ర్యాంకులు ప్రకటించారు. ర్యాంకు రావడం పట్ల ఎస్వియు వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, పద్మావతి వర్సిటీ వీసీ ఉమా, రిజిస్ట్రార్ రజని హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో పౌర్ణమి సందర్భంగా చండీ యాగం నిర్వహించారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ప్రతి పౌర్ణమి సందర్భంగా నిర్వహించే చండీ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈరోజు చంద్రగ్రహణం కారణంగా చండీ యాగం పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 1 గంటకు ఆలయాన్ని మూసివేసి అనంతరం రాత్రి చంద్రగ్రహణం ముగిసిన తర్వాత రేపు ఉదయం ఆలయ శుద్ధి, అభిషేక, అలంకరణ తర్వాత అమ్మవారి దర్శనం కల్పించబడుతుందని ఆలయ అర్చకులు తెలియజేశారు. శ్రీ మాత్రే నమః. ఈరోజు భాద్రపద మాసం పౌర్ణమి ఆదివారము. ఈరోజు రాహుగస్త్ర చంద్రగ్రహణము రాత్రి ఉంది. 9 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఉంది. ఈ
పౌర్ణమి రోజు మనకు ప్రతి నెల చండీ యాగం చేయటం ఆనవాయితీ. దాని ఆదివారం వల్ల విశేష అభిషేకం చేసి చండీ యాగము ఇప్పుడు జరుగుతూ ఉంది. మధ్యాహ్నం 1 గంటకు గుడి మూయడం జరుగుతుంది. తిరిగి తెల్లవారితో ఆలయ శుద్ధి, పుణ్యావచనము, తిరిగి అమ్మవారికి అభిషేకము, అలంకరణతో తిరిగి 7 గంటలకి దర్శనం ప్రారంభమవుతుంది. విద్యార్థులను సమాజంలో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయుల సేవలను వెలకట్టలేనిదని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. ఈరోజు గురు పూజల సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలో గెలిచిన రోజు నుంచి ప్రతి సంవత్సరం గురు పూజోత్సవం రోజు వచ్చే నెక్స్ట్ సండేకి పెట్టి గురువులందరూ కూడా సన్మానం చేసుకునేది ఒక అలవాటుగా చేయటం జరుగుతుంది. దీనికి కారణం ఏమంటే ఈరోజు సంఘంలో మనమందరూ బాగున్నామంటే వాళ్ళు నేర్పించినట్టు విద్య, వాళ్ళు చెప్పిన నడవడికే. దానిలో భాగంగా ఈరోజు మా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ విద్యా వ్యవస్థ పైన ఏ విధంగా నమ్మకంతో వెళ్తున్నారో, విద్యా వ్యవస్థని ఏ విధంగా ప్రక్షాళన చేసి గురువులకి అందరికి కూడా ఒకే తాటిపైన తీసుకుని వస్తున్నారో దాన్నిన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని కూడా మేము చేయడం జరుగుతుంది. దీనికి విచ్చేసిన గురువులందరికీ కూడా గురు పూజోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మన హైందవ ధర్మంలో గురువుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటారు. తల్లిదండ్రుల కన్నా గురువే మిన్న అని చెప్పే ఈ కర్మభూమిలో మనం పుట్టాం. కాబట్టి గురువుల్ని గౌరవించడం ఒక మంచి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని మన చంద్రగిరి శాసనసభ్యులు నానన్న గత కొన్ని సంవత్సరాలుగా ఆ పరంపరని తీసుకొని వస్తున్నారు. దీన్ని అందరూ ఆదర్శంగా తీసుకొని గురువును గౌరవించే విధంగా మనందరూ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంకు ఉత్తరం వైపున ఉన్న దాదాపు 30 అంకణాల స్థలాన్ని దాతల సహకారంతో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల చేతుల మీదుగా దేవస్థానం ఈవోకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలకు అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవెల్లలా ఉండాలని అమ్మవారిని కోరుతున్నట్లు తెలిపారు. గంగమ్మ గుడికి తూర్పు ఈశాన్యం దిశగా కొంత ప్రైవేట్ స్థలం కూడా ఈరోజు 31 అంకణాలు ఖాళీ జాగాను కూడా ఈ గుడికి పక్కన ఆనుకొని ఉన్న జాగాను మన మంజులమ్మ వాళ్ళ హస్బెండ్ అందరూ కూడా ఇవ్వడం కూడా చాలా సంతోషం. దానికి పారితోషికంగా కూడా దాతలు మనం ఒక 5 మంది కూడా ఒక 50 లక్షల రూపాయలు ఆ జాగా మదింపుతో కొనుక్కోవడం జరిగింది. దానికి ప్రభు చెన్నై వారు, లావణ్యారెడ్డి గారు తిరుపతి వారు, నాగమల్లేష్ రెడ్డి గారు తిరుపతి వారు, శ్రీనివాసరెడ్డి గారు తిరుపతి వారు, కవిత గారు తిరుపతి, వీళ్ళందరూ కూడా దాదాపు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇప్పుడు 25 లక్షలతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇది ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ అదృష్టం అందరికీ దక్కదండి. అందరూ ఇవ్వగలుగుతారు గుళ్ళకి, కానీ మాకు దక్కింది ఈ అదృష్టం అనేది మేము అనుకుంటున్నాము. అమ్మవారు ఇచ్చిన కృతజ్ఞత అమ్మవారికి చెప్పుకోవాలి. ఆమె దయలేనిది ఏమి లేదు. ఆమె దయతో చేయగలిగినాను అనుకుంటున్నాను. ఈ గంగమ్మ గుడికి మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినాం. ఇక్కడంతా మేమంతా ఇక్కడ ఆడుకున్న వాళ్ళం. ఈరోజు ఈ గంగమ్మని ఇంత డెవలప్ అవడానికి కారణం లోకల్గా అందరూ ఎమ్మెల్యే గారు అందరూ సహకారాలతో బాగా అవ్వాలనుకోరు. దేవుడి సేవలో మా స్థలం ఉపయోగపడుతుందనేసి మేము ఇలాగ మనస్ఫూర్తిగా దేవుడికి ఇస్తున్నాము. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర గురువుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయులను సత్కరించడం సంతోషంగా ఉందని, విద్యార్థుల మరియు దేశ భవిష్యత్తు నిర్ణయించేది గురువులేనని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ప్రముఖ వైద్యులు సునందకుమార్ రెడ్డి తెలిపారు. పిల్లలకు విద్యను ఎలా అందిస్తామో అదేవిధంగా పేషెంట్లకు వైద్యం అనేది అంత ముఖ్యం. అలాంటిది మొట్టమొదటిగా హాస్పిటల్ వైద్యానికి సంబంధించి ఏదైతే ఉపాధ్యాయులను గుర్తించి ఇక్కడికి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళకు మంచిగా సత్కరించి అదేవిధంగా ఏవైతే లోపాలు ఉన్నాయో వైద్యానికి సంబంధించి వాటన్నిటిని కూడా తెలియజేస్తారని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ప్రపంచంలో ఏదన్నా ఉన్నతమైనటువంటి వృత్తి ఉందంటే అది ఉపాధ్యాయ వృత్తి. అంతటి మంచి వృత్తిలో
ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి వాళ్ళు గుర్తించినటువంటి మన నారాయణనాథ్ హాస్పిటల్ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సమాజంలో మనం మొత్తం ఇంత పాతకాలంలో మనకి ఎట్లయితే గురువులు దండించాడంటే ఇంట్లో తల్లిదండ్రులు దండించేవాళ్ళు. అంటే మనం గురువు దండించాడంటే తప్పు లేకుండా గురువు దండించుడు అనే విషయాన్ని అప్పుడు ఎడ్యుకేషన్ లేనటువంటి తల్లిదండ్రులే గమనిస్తున్నటువంటి స్థాయిలో ఈరోజు ఆ ధోరణిలో కొంచెం మార్పు వచ్చింది. దాన్ని మనం మీ ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే, మనకి ఆ గురువుకు ఉన్నటువంటి విలువ స్థాయి దాన్ని ఇంకా మనం పెంచుకోవాలా. అటువంటిది కార్పొరేట్ వైద్యశాలలు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ గురువులకి సన్మానించడము, గురువుల్ని గుర్తు చేసుకోవటము, దానికి వాళ్ళ యొక్క విలువని సమాజంలో పెంపొందించడం ఎంతో అవసరం అనేది నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను. సమాజంలో ఆరోగ్యం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సాధన మహిళా అభ్యుదయ సేవా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని న్యూ ఇందిరానగర్లో పేద మధ్యతరగతి వాసులు నివాసం ఉంటున్న కాలనీలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రాపూరు ప్రసాద్ పాల్గొన్నారు. అంతకుముందు వైద్యులు స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ముఖ్యంగా ఎస్టీవీ నగర్లో పారిశుద్ధ కార్మికులు పేదవారు నివసించేటువంటి ప్రాంతమని తరచుగా ఇక్కడ మెడికల్ క్యాంపు ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. వీరు సంపాదనలో సగము వారి ఆరోగ్యానికే ఖర్చు పెట్టడం జరుగుతుంది. కావున అలాంటి వారికి ఆరోగ్యం పట్ల వారికి అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని వారు చేపట్టినందుకు వారికి మరొకసారి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా స్వామి వివేకానంద అంటాడు, వ్యక్తిగత జీవితం సమాజహితం. అంటే ఈ సమాజం గురించి ఆలోచించిన వాళ్ళు, ఈ సమాజం గురించి పట్టించుకునేటువంటి వాళ్ళు ప్రతికి కూడా సచిన వాళ్ళతో సమానం. కావున ప్రతి ఒక్కరూ సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని మీ ద్వారా తెలియజేసుకుంటాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగస్తుల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేట్ హాస్పిటల్లో రాయితీలను కల్పించాలంటూ టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులు సిఐటియు ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగ సమస్యలకు సంబంధించి తీవ్రంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. కాబట్టి ఎమ్మడే ఉద్యోగాలు నియామకాలు చేయాలి. అదేవిధంగా కారుణ్య నియామకాలు ఇప్పటికీ చాలామంది పెండింగ్లో ఉన్నారు. ఉద్యోగులు చనిపోయిన వాళ్ళ పిల్లలకి వాళ్ళందరూ కూడా కరెంట్ నియామకాలు ఇవ్వాలనేది మా డిమాండు. అదేవిధంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసిన వాళ్ళు కూడా మినిమం టైం స్కేల్ ఇచ్చి వాళ్ళు కూడా న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము టీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనిట్మెంట్గా ఈ గత 40 సంవత్సరాలుగా మేము చేసిన కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇవన్నీ చేయాలని చెప్పేసి మేము టీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనిట్మెంట్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగులని సంఖ్యను తగ్గించి పనిభారాన్ని ఉద్యోగుల సంఖ్య పెంచి పనిభారాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రమోషన్స్ లేకుండా దాదాపు 4.5 సంవత్సరాలుగా ఉద్యోగులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. చనిపోయినటువంటి పిల్లలు వాళ్ళ యొక్క రెగ్యులర్గా ఉద్యోగాలు రాకుండా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు ఒక 10,000 మంది పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సొసైటీలలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళకి యొక్క జీవితం ఆగమ్య గోచరంగా ఉంది. వాళ్ళకి రావాల్సినటువంటి అనేకమైనటువంటి హక్కుల్ని, వాళ్ళకి కావాల్సినటువంటి జీతాలు, టైం స్కేలు, రెగ్యులరైజేషను ఒక పద్ధతి ప్రకారం అందరినీ పర్మనెంట్ చేయడం అనేటువంటిది టీటీడీ యాజమాన్యం తీసుకోవాలి. తిరుపతి నరసింహతీర్థం రోడ్డులోని ఆఫీసర్స్ క్లబ్లో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అలపాటి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డివి రమణ ఉద్యోగుల సమస్యలపై పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. కొత్త నూతన ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం మీద కూడా ఎన్నో ఆశలు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్స్ పెట్టుకున్నారు. దాని ధర్మిలా ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి గారు 1వ తారీఖునే మరి వాళ్ళకి గత 5 సంవత్సరాలుగా జీతాలు సరిగా రావటం లేదు. 1వ తారీఖునే జీతాలు, పెన్షనర్స్కు పెన్షన్లు వచ్చే విధంగా ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. మరి దాని ధర్మిలా 3,600 కేసులు ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఉద్యోగుల మీద, ఉపాధ్యాయుల మీద, సిపిఎస్ ఉద్యోగుల మీద, పెన్షనర్స్ మీద పెట్టబడినాయో వాటన్నిటినీ తీసివేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాంట్లో 80% కేసులు పైగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తీసివేయటం జరిగింది. మిగిలిన 20% కేసులను కూడా తీసివేస్తారు. క్రెడాయి సంస్థ ఆధ్వర్యంలో డిబిఆర్ రోడ్లోని శ్రీ కన్వెన్షన్ హాల్లో సెప్టెంబర్ 5, 6, 7 తేదీలలో 3 రోజుల పాటు ప్రదర్శించిన క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పో ప్రదర్శన ఆదివారం సాయంత్రంతో విజయవంతంగా ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్,
టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. నిర్మాణ రంగంలో ఆధునిక టెక్నాలజీతో కూడిన ఉత్పత్తులు, వివిధ గృహ సుందరీకరణ వస్తువులు, ఫ్లాట్లు, అపార్ట్మెంట్, రుణ సదుపాయాలు, అధునాతన కార్లు వంటి వాటిని ఒకే వేదికపైకి తెచ్చి సుమారు 60 స్టాల్స్తో ప్రజల కలలు సాకారం చేసే దిశగా కృషి చేసిన క్రెడాయ్ ప్రతినిధులను వారు అభినందించారు. అనంతరం క్రెడాయ్ చైర్మన్ గోపీనాథ్, అధ్యక్షుడు రాంప్రసాద్ మాట్లాడుతూ 3 రోజుల పాటు తాము ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆదరించి విజయవంతం చేసిన ప్రజలకు, ఇందుకు సహకరించిన వివిధ కంపెనీల ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని ప్రదర్శనల ద్వారా ప్రజల ఆశయాల సాధనకు తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ కార్యదర్శి నరసింహులు, ఉపాధ్యక్షుడు రాజేష్ బాబు, కోశాధికారి హరికృష్ణ, సహాయక కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇంత మంచి ఆర్గనైజర్స్ తిరుపతిలో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ ఇన్వెస్ట్మెంట్కి తగిన ఫలితం ఉంటుంది. ఒక మంచి క్వాలిటీతో ఇక్కడ బిల్డర్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తిరుపతిలో ఇన్వెస్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి, విశాఖపట్నానికి మంచి భవిష్యత్తు ఉంది. ముఖ్యంగా తిరుపతికి ఇంకా ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఈ క్రెడాయ్ బృందం రాబో రోజుల్లో ఇంకా ముందుకు పోవాలని చెప్పి, ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కలియుగ ప్రత్యక్ష దైవం వారికి అండగా నీడగా తోడుగా ఉండాలని ఆశిస్తున్నా. So there is a large scope for expanding the business here. So definitely ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళందరికీ కూడా తిరుపతి అంటే ఒక ప్రత్యేకమైన ఇది. కాబట్టి భానుప్రకాష్ గారు అన్నట్టు మనం ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకురావాలి, సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకురావాలి. అప్పుడు మన డెఫినెట్గా బిల్డర్స్ అందరూ కూడా దే విల్ గెట్ ద మోర్ కస్టమర్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్, మనం ఇందాక చెప్పాను నేను, తిరుపతి ప్రపంచవ్యాప్తంగా ప్రతి హిందువు మనసులో ఉన్న ఊరు కాబట్టి బిజినెస్ ఎప్పటికీ మనకి ఇక్కడ బాగుంటుంది, బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన క్రెడాయ్ గ్రూప్ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా, విజిటర్స్ అందరూ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద లేఅవుట్ ఆఫ్ ద స్టాల్స్ అండ్ ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ కానీ రకరకాల ప్రాపర్టీస్ ఉన్నాయి, విల్లాస్ లాంటివి, హై రైజ్ బిల్డింగ్స్ అన్నీ కూడా. బ్యాంకుల దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్, ఫైనాన్స్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఇప్పటికిప్పుడే ఈ 2-3 రోజుల్లోనే మా బిల్డర్స్ దగ్గర ఒక్కొక్కరికి 2-3 ఫ్లాట్స్ అమ్ముడుపోయాయి. మేము పెట్టిన పర్పసే ఈ లీడ్స్ వస్తాయేమో చూసి మళ్ళీ విజిటర్స్ వస్తామనుకున్నాము. విజిట్ చేయడమే కాకుండా కొనుక్కునేసారు ఆల్రెడీ. బ్యాంకర్స్ ఇక్కడే ఉండి ఫైనాన్స్ కూడా చేశారు, అడ్వాన్స్లు కూడా తీసుకున్నారు కొన్ని స్టాల్స్ వాళ్ళు. దట్ ఈస్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ అస్. ఇది సక్సెస్ అయిపోయినందుకు తిరుపతి ప్రజలకందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులు ప్రజలను భయపడుతున్న ఏనుగుల సమస్యకు పరిష్కారం చూపేందుకు అటవీ శాఖ నడుం బిగించింది. మనుషులు, ఏనుగుల మధ్య ఘర్షణలను తగ్గించడానికి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఏనుగుల కదలికలపై ముందస్తు సమాచారం కోసం అటవీ శాఖ రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ సాంకేతికతను ఉపయోగించనుంది. దీని ద్వారా ఏనుగులు అటవీ ప్రాంతం నుండి పరిసర గ్రామాలకు 1 కిలోమీటర్ దూరంలోకి రాగానే ప్రజల మొబైల్ ఫోన్లకు ఏనుగులు వస్తున్నాయి, జాగ్రత్త అంటూ మెసేజ్లు పంపిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఈ బృందం నిరంతర నిఘా కొనసాగిస్తుంది. డ్రోన్లు, జీపీఎస్ పరికరాలు ఉపయోగించి ఏనుగుల కదలికలను అంచనా వేస్తారు. వాట్సాప్, లౌడ్ స్పీకర్ల ద్వారా గ్రామ ప్రజలకు సమాచారం అందిస్తారు. ఇన్ఫ్రారెడ్, థర్మల్ సెన్సార్లతో కూడిన సౌరశక్తితో నడిచే స్మార్ట్ ఫెన్సింగ్ను ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతిలోని ఒక ప్రైవేట్ హోటల్లో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ రీజియన్ 19 తిరుపతి సదస్సును నిర్వహించారు. So this is one of the wonderful organization ICI, that is Impact Club International, which is దీని ఫౌండర్ అయిన మన గంపా నాగేశ్వరరావు గారు దీని ఫౌండర్ అండి. ది మెయిన్ ఉద్దేశం వచ్చి ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్కి ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్, ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్. ఎన్నో ఆర్గనైజేషన్స్ రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాయి. అంటే కొంతమంది అన్నదానం కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, కొంతమంది డిఫరెంట్ ఆర్గనైజేషన్. బట్ ఈ ఒక్క ఆర్గనైజేషన్ విల్ ఓన్లీ ఫోకస్ ఆన్ ఫ్రీగా ఎలా స్కిల్స్ నేర్పించాలి, వాళ్ళ జీవితంలో ఎలా ఎదగాలి అని నేర్పించేది ఈ ఒక్క ఆర్గనైజేషన్. ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ రీసెంట్లీగా మనం దీని ఒక ఐసీఐ అని పేరు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఇది ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేవాళ్ళం, ఇప్పుడు దాన్ని ఐసీఐగా డిఫరెంట్ పేరు. ఫ్రమ్ 2 years వీఆర్ రన్నింగ్ దిస్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తాం. లాస్ట్ ఇయర్ ఎవర్ శ్రీనివాస్ సోను గారు వాజ్ ద ప్రెసిడెంట్. నా దిస్ ఇయర్ మై సెల్ఫ్ కే మాధవి ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ఐసీఐ ఆర్గనైజేషన్. దీనికి ఫౌండర్ అయిన మన గంపా నాగేశ్వరరావు గారు ఒక అద్భుతమైన విజన్, దట్ ఈస్ ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్, ఒక అద్భుతమైన నినాదంతో ప్రతి ఒక్క సొసైటీలో ఒక అద్భుతంగా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదగాలని ఒక ఆలోచన తీసుకుని వచ్చారు. ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ప్రోగ్రామ్స్ మనకు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కల్పిస్తుంది. భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఎలా కాపాడాలి,
పిల్లలకు ఈ స్కిల్స్ కానీ ఈ సాంప్రదాయం కానీ గుర్తింపు చేస్తుంది. అలాగే ప్రతి ఒక్కరికి ఏ జాబ్ సంపాదించాలా కానీ బిజినెస్ రాణించాలా కానీ ప్రధానమైనది మనకు పబ్లిక్ స్పీకింగ్. ఆ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేది ఎంతోమంది 10 మంది ముందు కావచ్చు, 100 మంది ముందు కావచ్చు, 1000 మంది ముందు కావచ్చు అద్భుతంగా అనర్గళంగా మాట్లాడడానికి స్కిల్స్ నేర్పిస్తుంది ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. 4.5 దశాబ్దాల కాలం క్రితం ఆనాటి గురువులకు పాదపూజ చేసి అప్పటి విద్యార్థులు నేడు గురువుల రుణం తీర్చుకున్నారు. నగరపాలక సంస్థ వారి తంగుటూరి ప్రకాశం పంతులు హైస్కూల్లో 1982-83 10వ తరగతి చదువుకున్న ఆనాటి విద్యార్థులు నేడు ఇదే స్కూల్లో ఒక వేదికపై కలుసుకోవడం గమనార్హం. నేడు వివిధ వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటూ దేశ విదేశాల్లో స్థిరపడిన ఆనాటి విద్యార్థుల స్నేహబంధం ఎంత మధురమో నిరూపించారు. మేము 1978-79 6వ తరగతి టిపి హై స్కూల్లో చదువుకున్నాం. 82-83 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి అయిపోయింది. ఆ తర్వాత 2002-2003లో గెట్ టుగెదర్ ప్రోగ్రాం ప్లాన్ చేశాను. ఈ 44 సంవత్సరం నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం. మా మిత్రులు అంతా కూడా బయటే ఉన్నారు, ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా బయట ఉన్నారు. కాబట్టి ఈవేళ అందరినీ కూడా మొబైలైజ్ చేసి ఈరోజు ఈ టిపి హై స్కూల్లో పూర్వ విద్యార్థులతో కూడా కలవడం జరిగినది. మహిళలు, విద్యార్థులు ఈ ప్రోగ్రాం కోసం నా తపన 44 సంవత్సరాలుగా ప్రయత్నం చేసి ఈవేళ నా కోరిక తీరిందని అనుకుంటున్నాను. నా పేరు కోటేశ్వర వరప్రసాద్. ఈ స్కూల్లో 8th, 9th, 10th 3 years చదివాను. 10th క్లాస్ ఏ సెక్షన్. ఇప్పుడు 1982-83 బ్యాచ్ మాది. 82-83 సపరేట్ అయిపోయిన తర్వాత చాలామంది స్కాటర్డ్ అయిపోయాం. చాలామంది చాలా డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళిపోయాం. ఏదో బాగా క్లోజ్గా ఒకళ్ళిద్దరు ముగ్గురు తప్ప ఎవరు టచ్లో లేము. అటువంటి సందర్భంలో మా రామయ్య గారు అందరినీ ఒకటి యునైటెడ్ చేసి మంచి ఫంక్షన్ ఆర్గనైజ్ చేసినందుకు ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు రామయ్య గారు. రామయ్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలాంటి ఫంక్షన్స్ మళ్ళీ చేయాలి, మేమందరం రావాలి. తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో 3వ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ను తిరుపతి చంద్రగిరి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నానీలతో పాటు శాప్ చైర్మన్ రవినాయుడులు హాజరై ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ తిరుపతి జిల్లా అధ్యక్షులు బడి సుధా యాదవ్ తల్లి బడి వరలక్ష్మి మెమోరియల్ పేరు మీద ఈ టెన్నిస్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. ఈ టెన్నిస్ టోర్నమెంట్లో అండర్ 11, 13 and 15 వయసు ఉన్న జూనియర్ క్రీడాకారులు ఈ టెన్నిస్ పోటీలలో పాల్గొన్నారు. ఈ యొక్క గేమ్ బాగా వెనకబడింది కాబట్టి దీన్ని కొంచెం బాగా వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా మా తల్లిగారు అయినటువంటి స్వర్గస్థులయ్యారు మా తల్లిగారు, ఆమె జ్ఞాపకార్థం బడి వరలక్ష్మి మెమోరియల్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము. దీన్ని ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర 3వ స్టేట్ ర్యాంకు దీని మీద ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. దీన్ని చుట్టుపక్కల నుంచి నెక్స్ట్ వచ్చి 13 జిల్లాల నుంచి కూడా తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొచ్చారు. టేబుల్ టెన్నిస్ అనేది ఒక ఒలింపిక్ స్పోర్ట్ ఎప్పుడు వెనక ఉండకూడదు. సో అలాగే మన ప్రెసిడెంట్ గారికి ఈ విషయాన్ని తీసుకుపోతే దాని గురించి ముందు వెనక అన్ని ఆలోచించి ఓకే ఈ గేమ్ని మనం ఎందుకు ముందుకు తీసుకెళ్ళకూడదు, దీనివల్ల స్పోర్ట్స్ కోటాలో కూడా మంచి అభివృద్ధి ఉంది కాబట్టి సో ఆయన సపోర్ట్ చేసి అసోసియేషన్ ఫామ్ చేసి ఈ గేమ్ని స్టేట్ లెవెల్ మొత్తం టోర్నమెంట్ ఇక్కడ ఆర్గనైజ్ చేసాం. ఇది ప్రారంభం మొదలు మాత్రమే. ఇంకా నుంచి ఎన్నో టోర్నమెంట్స్ని చేయడానికి అన్న మాకు పర్మిషన్ ఇచ్చారు. సో ఇక్కడి నుంచి టేబుల్ టెన్నిస్ తిరుపతిలో నెంబర్ 1గా చేసేంత వరకు మేము కృషి చేస్తామని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఏళ్లుగా సేవలందించిన MiG-21కు చారిత్రక వందనం. వైమానిక దళం ప్రత్యేక సన్నాహాలు. చంద్రగ్రహణం ఎఫెక్ట్. మూతబడ్డ వైష్ణవాలయాలు. శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు. స్విమ్స్ డెంటల్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు వైసీపీ నేత టార్గెట్. నేటికి స్విమ్స్ను వీడని వైసీపీ ప్రభావం. తిరుపతి జిల్లా రౌడీ షీటర్లపై ఎస్పీ హర్షవర్ధన్ రాజు నజర్. 785 మంది నేరస్తుల వేలిముద్రల సేకరణ. ఎస్వియు పద్మావతి వర్సిటీలకు ర్యాంకుల పంట. లిస్టు ప్రకటించిన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. వేడుకగా కాణిపాక బ్రహ్మోత్సవాలు.
భక్తి శ్రద్ధలతో వాహన సేవలను తిలకిస్తున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.